తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలన్నటువంటిది రేవంత్ రెడ్డి నిర్ణయం. తన హయాంలో తనదైన ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు. వాస్తవంగా ఒకప్పుడు చంద్రబాబు ముద్ర ఉంది హైదరాబాద్ మీద, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముద్ర ఉంది, రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ముద్రలు ఏమి వేసుకోలేకపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ముద్ర ఉంది, అంటే కేసీఆర్ లేదా కేటీఆర్ ముద్ర ఉంది. ఇప్పుడు రేవంత్ ముద్ర కావడం కోసం కూల్చివేతల ముద్ర పడింది రేవంత్ మీద. అదే సందర్భంలో ముచ్చర్ల మీద ఆయన ముద్ర అది సక్సెస్ఫుల్గా చేయగలిగితే వస్తుంది, కానీ అది ఆరంభమే. కాబట్టి అది మళ్ళీ ఇంకొక 2 టర్ములు రేవంత్ వస్తే కానీ అక్కడ సెటరేట్ కాదు. కానీ ఈలోపు కూల్చివేతల ముద్ర పడింది, ఒక నెగిటివ్ ముద్ర పడింది. మరొక వైపు డెవలప్మెంట్ ముద్ర తను వేసుకోవాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఫ్లైఓవర్స్ క్లియరెన్స్ ఇవ్వడం, మెట్రో ఎక్స్పాన్షన్ ఇవ్వడం, ఇదంతా ఒక ఎత్తు అయితే స్పోర్ట్స్ యూనివర్సిటీ జ్యోతిరాదిత్య సింధియాని కలిసి స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి మాట్లాడొచ్చారు. ఇప్పటికే వాస్తవంగా హైదరాబాద్లో గచ్చిబౌలి ఇట్లాంటి చోట్ల ఈ సింధు వాళ్ళది కావచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ గోపిచంద్ కావచ్చు, ఇట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి ట్రైనింగ్. అది కాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీనే హైదరాబాద్లో పెట్టాలన్నటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన, అభివృద్ధికి సంకేతం అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి వీలవుతుంది. అది తొందరగా తీసుకురావాలని ఆశిద్దాం.